హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆరూరాస్ బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ కామేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్ గారు. మ్యామ్, మరి లాస్ట్ ఎపిసోడ్లో కుందేలు సింహం కథ చెప్పారు. శారీరక బలం కంటే మన జ్ఞాన బలం చాలా ఎక్కువైంది అని చెప్పేసి, మరి ఈరోజు ఏం కథ వచ్చారు? ఈరోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒకటి రెండు ముందు మనం చిన్నపిల్లలకే చెప్పుకుంటూ వదలాలి. ఇంతకుముందు ఆకలితో ఉండకూడదని చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు, వీళ్ళకి ముఖ్యంగా వచ్చే సమస్య ఏంటి అంటే ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ అనమాట. వీళ్ళకి వచ్చే ముఖ్య సమస్య ఏంటి అంటే హోంవర్క్. స్కూల్కి వెళ్తారు, ఎలాగో బాగానే ఉంటుంది, అక్కడ పిల్లలందరూ ఉంటారు, ఆడుకుంటారు, వచ్చేస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు. వచ్చిన తర్వాత సమస్య అంతా ఏంటంటే హోంవర్క్ అనేది పెద్ద సమస్య. అవునా? హోంవర్క్ చెయ్యరు, అది అసలు కొండంత భారం వాళ్ళకి. ఎంత ఆ భారం అంతా ఈ తల్లిదండ్రులు కూడా మోస్తుంటారు వీళ్ళతో. ఖచ్చితంగా. ఇలాగే పాపం ఇక్కడ ఒక తల్లి ఒక కొడుకు ఉన్నారు. వాడు రోజు పొద్దున స్కూల్కి వెళ్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం చదవడు. ఈ తల్లికి ఏం చేయాలో అర్థం కాదు వీడికి. సరే, పరీక్షలు వచ్చాయి, ఎగ్జామ్స్ రాశాడు, అన్నిట్లో చాలా పెద్ద పెద్ద రౌండ్లు వచ్చాయి, సున్నాలు వచ్చాయి, గుండు సున్నా, పెద్ద పెద్ద గుండు సున్నాలు వస్తే మాత్రం మళ్ళీ బాధే. సున్నాలు రాకూడదు, పక్కన ఒకట్లు రావాలని, అవి రాదు కదా, పుట్టి సున్నాలే ఉన్నాయి. ఇంకా ఈ తల్లికి ఏం చేయాలో తెలియదు. చదువుకోరా అంటే వినడు, బయటికి వెళ్ళి ఆటలు. సో ఏం చేయాలో తెలియట్లే. అందులో ఇప్పుడు పిల్లవాడు కాదు వీడు, కొంచెం పాతకాలం పిల్లాడు అనమాట. అప్పుడు పాపం ఏమున్నాయి, ఇంతసేపు స్కూలు, బయట ఆటలు, ఇవే పిల్లలకంతా. సరే, ఈవిడేం చేసింది, నాన్న తర్వాత వాడికి కూడా బాధ చేసింది అనమాట. ఏంటమ్మా నాకు రావట్లేదు, నేను స్కూల్కి వెళ్తూనే ఉన్నా కదా, మరి నాకు ఎందుకు మార్కులు రావట్లేదు అని బాధపడతాడు. అయితే వాళ్ళ అమ్మ చెప్తుంది, ఒరే నేను నీకు ఒక మాట చెప్తాను, మన వీధి చివరిలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడ చిన్న బాలాంజనేయ స్వామి ఉన్నాడు గుడిలో, నువ్వు వెళ్ళి ఆ ఆంజనేయ స్వామిని అడుగు, సరేనా? ఆ ఆంజనేయ స్వామి నీకు హెల్ప్ చేస్తాడు, ఆయన పిల్లలందరికీ హెల్ప్ చేస్తాడని విన్నా నేను. నువ్వు ఆయన్ను కానీ పోయి మొక్కావనుకో, ఖచ్చితంగా నీకు ఎగ్జామ్స్లో ఆయన హెల్ప్ చేస్తాడు, నీకు మంచి మార్కులు వస్తాయంటుంది. అవునా అమ్మా అంటాడు. అవును, నిజంగానే నాకు చాలామంది చెప్పారు ఈ విషయము అంటుంది. అవునా, మరి ఏం అడగాలి వెళ్ళి అంటుంది. నువ్వు ఒక పని చెయ్యి, రోజు స్కూల్కి వెళ్ళి వస్తావు కదా, నువ్వు స్కూల్లో ఏమేమి చదువుకున్నావో ఇప్పుడు ఆయనకి ఏం తెలుసు చెప్పు, ఎంతోమంది, నువ్వు ఏ క్లాసు, నీ పాఠాలేంటి అవన్నీ ఆయనకు తెలియదు కదా. సో నీకు ఆయన హెల్ప్ చెయ్యాలి అంటే ముందు నీ పాఠాలేంటో ఆయనకు తెలియాలి, నువ్వేం చదువుకుంటున్నావో తెలియాలి. కాబట్టి రోజు ఇంటికి రాగానే నువ్వు హనుమంతుడి గుడికి వెళ్ళి ఈ రోజంతా నువ్వు ఏం చదువుకొని వచ్చావో నీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆయనకు చెప్పేసేయి. ఓకే, నువ్వు చెప్పి వచ్చేసేయి ఇంటికి. తర్వాత అన్నీ ఆయన గుర్తుపెట్టుకుంటాడు, అన్నీ ఆయన గుర్తుపెట్టుకొని నీకు ఎగ్జామ్స్ అప్పుడు నీకు హెల్ప్ చేస్తాడు. అవునా అమ్మ, సరే ఇదేదో బాగుంది అనుకుంటాడు. రోజు స్కూల్ నుంచి రావడం, కాళ్ళు కడుక్కోవడం, వాళ్ళ అమ్మ ఏదో ఇంత చిరుతిండ్లు పెడతారు కదా, అవి తినేసేయడము, తినేసి పరిగెట్టుకుంటూ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోయి ఆంజనేయ స్వామి ముందర కూర్చొని, స్వామి ఈరోజు ఏం జరిగాయి తెలుసా క్లాసెస్ అని తన తెలుగు, ఇంగ్లీషు, సోషలు, సైన్స్, తన పాఠాలన్నీ టీచర్లు చెప్పినవన్నీ ఆయనకు చెప్పేసేవాడు అనమాట. పైగా ఆయన నుంచి రిప్లై రాదు కదా, రిప్లై రాదని మళ్ళీ చెప్తూ ఉండేవాడు. స్వామి ఇది గుర్తుంది కదా నీకు, ఇవన్నీ గుర్తుపెట్టుకో, నువ్వు మళ్ళీ నాకు ఇవన్నీ గుర్తు చేయాలి, హెల్ప్ చేయాలి రిపీటెడ్గా. సో ఇలా ఒక 3 నెలలు, అంటే 3 నెలల పరీక్షలు రావాలి కదా మనకు, క్వార్టర్లీ ఎగ్జామ్స్ వచ్చే వరకు రోజు వెళ్ళి చెప్తూ ఉండేవాడు. తర్వాత ఆ రోజు రానే వచ్చింది, ఎగ్జామ్స్ టైం వచ్చేసింది. ఇంకా ఎగ్జామ్ టైంకి వెళ్ళాడు. అమ్మ నేను మరి ఈరోజు వెళ్తున్నాను ఎగ్జామ్కు, హనుమంతుడు వస్తాడంటావా? ఖచ్చితంగా వస్తాడు ఆయన ఇచ్చిన మాట తప్పడు, స్వామి ఖచ్చితంగా వచ్చి నీకు సహాయం చేస్తాడు అని చెప్తుంది వాళ్ళమ్మ. అనగానే సరే సంతోషంగా వెళ్తాడు, బాగా పేపరు అన్నీ ఇప్పించుకొని రెడీగా కూర్చొని ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసులో అనుకుంటాడు, స్వామి నువ్వు వస్తావని చెప్పింది మా అమ్మ, నువ్వు రావాలి, వచ్చి నా మైండ్లో కూర్చొని నాకు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నువ్వు ఆన్సర్స్ చెప్పాలి అని ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తాడు, మొదలు పెడతాడు. ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత ఒక వారం 10 రోజులకు రిజల్ట్స్ వస్తాయి. రాగానే మంచి మార్క్స్ వస్తాయి, పాస్ అవుతాడు, ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి. చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి ఆంజనేయ స్వామికి అక్కడ చాలా థ్యాంక్స్ స్వామి, నువ్వు వచ్చి నాకు అన్ని ఆన్సర్లు చెప్పావు, నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను అని. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకు కూడా చెప్తాడు, అమ్మ నాకు ఆంజనేయ స్వామి ఎంతో హెల్ప్ చేశాడమ్మా, నాకు అన్నీ అసలు ఇట్లా క్వశ్చన్ చదవగానే
ఆన్సర్లన్నీ గుర్తొచ్చేట్టు చేసేసాడు స్వామి, నేను ఆయన చెప్తూ ఉన్నాడు, నేను రాసేసాను అని చెప్తాడు. అవునా నాయన, కాబట్టి నువ్వు రోజు ఇట్లే ఉండు, రోజు చదువుకున్నవన్నీ గుర్తు పెట్టుకొని వచ్చి మరీ చెప్పు స్వామికి, నువ్వు ఏది మర్చిపోవద్దు. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు శ్రద్ధగా వినాలి క్లాసెస్. నువ్వు శ్రద్ధగా వింటే కదా మళ్ళీ ఆయనకు కరెక్ట్గా చెప్పాలి ఆన్సర్. నువ్వు శ్రద్ధగా క్లాసెస్ విను, వచ్చి ఆయనకు చెప్పు. యాక్చువల్గా ఇక్కడ ఏంటి, స్వామి రావడం, స్వామి చెప్పడం అని కాదు, అది ఆ తల్లి ప్రయత్నం. ఇంట్లో కూర్చొని హోంవర్క్ చేయి, వల్ల వేసుకో, పొద్దున జరిగిన క్లాసెస్ అంటే వినడు. అదే ఎప్పుడైతే ఆ శ్రద్ధతో వెళ్ళి స్వామికి చెప్పాడో, అక్కడ శ్రద్ధగా విన్నాడు, సాయంత్రం వచ్చి వల్ల వేశాడు ఆ పాఠాన్ని అంతా కూడా. దానివల్ల అదంతా అతనికి గుర్తుండిపోయి ఎగ్జామ్స్ అన్నీ పర్ఫెక్ట్గా రాసేసాడు. అంటే చూడండి, ఒక చిన్న విషయం ఇది. అంటే తల్లి ఎంత బాగా తన పిల్లల్ని అరవలేదు, తిట్టలేదు, కొట్టలేదు, ఇంకేదో తీసుకెళ్ళి వాడిని ఎక్కడో ట్యూషన్లో పడేసి నీ కర్మ చదువుకుంటే చదువుకో, లేదంటే పాడైపోని అవి ఇవి మాట్లాడి తను ఫ్రస్ట్రేట్ అయ్యి ఇవన్నీ చేయకుండా ఎంతో ప్రశాంతంగా ఒక భక్తి, ఒక నమ్మకము, ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో మనము ఇన్కల్కేట్ చేసేవాళ్ళు అనమాట చిన్న కథల ద్వారా. ఈ కథలో మనకి కాన్సన్ట్రేషన్ నేర్పించింది వాళ్ళ అమ్మ, అటువైపు మళ్ళీ దైవికంగా భక్తి, శ్రద్ధ, నమ్మకము. ఒక కథలో ఇన్ని నీతులు ఉన్నాయి మేడం. దానివల్ల తెలియకుండా కొంతకాలం తర్వాత ఏమైపోయింది, అతనికి ఆ పాఠాలు వినడం అనేది ఇప్పుడు తను బరువుగా ఫీల్ అవ్వట్లేదు. అబ్బాయి తన బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే నేను తను మళ్ళీ వచ్చి ఇంకొకరికి చెప్పాలి కాబట్టి, చెప్పాలి, వాళ్ళు మళ్ళీ హెల్ప్ చేయాలి, చెప్పకపోతే హెల్ప్ చేయరేమో అని. సో ఆ ప్రాసెస్ అంతా అలా అలవాటు చేసేసరికి తర్వాత ఆ అబ్బాయి మంచి వృద్ధిలోకి వచ్చాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. కానీ తల్లులు తీసుకునే చిన్న చిన్న ఉపాయాలు అన్నమాట, తల్లులు చేసే ఉపాయాలు ఇవన్నీ పిల్లల కోసం. థ్యాంక్ యూ మ్యామ్.